హలో గైస్, మళ్ళీ తిరిగి వచ్చేసాను మన సీరియల్ తోటి. షష్ఠి పూర్తి జరుగుతున్న ఈ రోజు చాలా మంచి రోజు కనుక మీ కొడుకులు కోడళ్ళు కలిసి పూజ చేస్తే మంచిదని పంతులు గారు చెప్తారు. ఆ మాట వినగానే అక్షయ్ నో చెబుతాడు. లేదు, నాకు ఈ పూజ చేయడం ఇష్టం లేదంటూ నా తమ్ముళ్ళు వాళ్ళ భార్యలతో చేయించండి అంటూ అక్షయ్ అంటాడు. అదేంటి బాబు, అసలే మీరు పెద్ద కొడుకు, మీరు మీ భార్యతో ఈ పూజ చేస్తే శుభప్రదం అని పంతులు సలహా ఇస్తాడు. లేదు, నేను చేయనని చెబుతున్నా కదా, బలవంతం చేస్తారేంటి అంటూ అక్షయ్ పక్కకి వెళ్ళిపోతాడు. ఈ సీన్ చూసి పార్వతి, పల్లవి, చక్రధర్ బాగా అయిందంటూ తెగ సంతోషపడిపోతారు. అక్షయ్ పార్వతి దగ్గరికి వెళ్ళి, రే, ఈ ఫంక్షన్కి అవనిని పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ మీ నాన్న రారని పిలవాల్సి వచ్చింది. నువ్వు పూజ చేయనని చెప్పి మంచి పని చేసావంటూ పార్వతి కొడుకును మెచ్చుకుంటుంది. సరిగ్గా అప్పుడే రాజేంద్ర అక్కడికి వస్తాడు. ఓహో, నీ కొడుకు మంచి పని చేశాడని మెచ్చుకుంటున్నావా? శబాష్. మరి కొడుకు మంచి పని చేసినప్పుడు వాడు తండ్రి కూడా మంచి పని చేయాలి కదా, అదే కదా రూల్ అని రాజేంద్ర షాక్ ఇస్తాడు. అమ్మ అవని, ఇలా రా అని రాజేంద్ర పిలుస్తాడు. నీతో పూజ చేయనని తన కొడుకు చెప్పడం చాలా మంచి పని మీ అత్తయ్య అంటుంది. మరి తన కొడుకు మంచి పని చేశాడు కనుక మనం కూడా అలాంటి ఒక మంచి పని చేయాలి కదా అని, అదే కదా రూల్ అని రాజేంద్ర అంటాడు. ఈ మాటలకి పల్లవి, పార్వతి టెన్షన్ పడతారు. సరే అయితే షష్ఠి పూర్తి నువ్వు ఒక్కదానివే చేసుకో, మేము బయలుదేరతామని పార్వతికి చెప్తాడు రాజేంద్ర. ఆ మాటకి పార్వతి, పల్లవి షాక్ అవుతారు. వామ్మో, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే నా ప్లాన్ ఫెయిల్ అవుతుందని పల్లవి భయపడుతుంది. దీనితో రాజేంద్రని బతిమలాడుతుంది పల్లవి. మావయ్య, ఒక్క క్షణం ఆగండి. అవని అక్క మీద అత్తయ్యకి నిజంగా కోపం ఉంటే అసలు ఇంటికి వచ్చి పిలిచేదే కాదు. అలాంటి పంతాలు పట్టింపులు ఏమత్తయ్యకి ఇప్పుడు లేవు. పూజ చేయనని చిరాగ్గా వచ్చేసిన బావగారికి నచ్చజెప్పడానికి ఏదో అలా చెప్పి ఉంటారు. అది తడబాటే కానీ పొరపాటు కాదు. అత్తయ్య అలా అనడం తప్పే, కానీ మీరు ఇప్పుడు ఇలా వెళ్ళిపోవడం కూడా తప్పే కనుక ప్లీజ్ అర్థం చేసుకోండి. అక్క, నువ్వేనా చెప్పు, నువ్వు చెబితే మావయ్య వింటారు. అత్తయ్య తరపున నేను క్షమాపణలు చెప్తున్నా అంటూ పల్లవి యాక్ట్ చేస్తుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని అవని, రాజేంద్ర అనుకుంటారు. ఇంతలో పార్వతిని పక్కకి తీసుకువెళ్ళి చెవిలో గుసగుసలాడుతుంది పల్లవి. అత్తయ్య, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కనుక అవని మావయ్య వెళ్ళిపోతే వాళ్ళ వెనకే ప్రణతి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అవుతుంది కనుక దయచేసి బావగారిని పూజ చేయడానికి ఒప్పించండి అని పల్లవి సలహా ఇస్తుంది. దీంతో తప్పక రే అక్షయ్, అవనితో కలిసి పూజ చేయి అని పార్వతి ముఖం మార్చుకుని చెబుతుంది. అమ్మో, ఇప్పుడు చేయరని చెబితే వీళ్ళ షష్ఠిపూర్తి చెడగొట్టిన వాడిని అవుతానని అక్షయ్ భయపడతాడు. దీనితో సరే అమ్మా అని తలాడిస్తాడు. ఇక అక్షయ్ ఒప్పుకోవడంతో షష్ఠిపూర్తికి రెడీ అవుతారు రాజేంద్ర, పార్వతి. ఇద్దరికి నుదుటిన కస్తూరి తిలకం పెట్టి బుగ్గ చుక్కను పెట్టి రెడీ చేసి స్టేజ్ మీదకి తీసుకువస్తారు. ఇక ఒకరినొకరు చూసుకుని మురిసిపోతారు రాజేంద్ర, పార్వతి. మరోవైపు అందంగా రెడీ అయిన ప్రణతి పైన కూడా గది నుంచి కిందకి వస్తుంది. ఇక ప్రణతిని చూసి పెళ్ళికొడుకు సొంగ కారుస్తాడు. నాకు కాబోయే పిల్ల మామూలు ఫిగర్ కాదు, నేను చాలా లక్కీ అంటూ మనసులో సంతోషపడిపోతాడు. ఇక వాడి పక్కనే కూర్చున్న భరత్ ప్రణతిని జీవితాంతం సంతోషంగా చూసుకోవాలి అనుకుంటాడు. మరోవైపు రాజేంద్ర, పార్వతి దండలు మార్చుకుంటారు. ఇక పూజకి రెడీ అయి రండి అని పంతులు గారు చెప్తారు. ఇంతలో ఒక్క నిమిషం అంటూ పార్వతి అంటుంది. పూజ మొదలయ్యే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలి. షష్ఠి పూర్తి రోజున నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఏంటో ఫంక్షన్ అయ్యాక చెప్తాను. నా నిర్ణయాన్ని మీరంతా గౌరవించాలి అని పార్వతి అంటుంది. ఈ మాట వినగానే రాజేంద్రకి డౌట్ వస్తుంది. ఏంటా నిర్ణయం అని అడుగుతాడు. ఫంక్షన్ అయ్యాక చెబుతానని అన్నా కదా అంటుంది పార్వతి. ఆ నిర్ణయం ఏంటో చెప్పకుండా షష్ఠి పూర్తిని అడ్డం పెట్టుకుని మమ్మల్ని లాక్ చేయాలని చూస్తున్నావా అని రాజేంద్ర అడుగుతాడు. అబ్బా, రాజేంద్ర సూపర్గా అడిగాడని అనుకునే లోపే అవని మొత్తం చెడగొడుతుంది. మావయ్య, షష్ఠి పూర్తి రోజు మనమంతా ఇలా కలవాలని, మళ్ళీ కలిసి ఉండాలని అత్తయ్య ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అలానే ఇలాంటి శుభప్రదం రోజున మనందరి కోసం మరో నిర్ణయం తీసుకుని ఉంటారు. దాన్ని మనం కాదనడం ఎందుకు? అత్తయ్య ఏ నిర్ణయం తీసుకున్నా మనం ఓకే చెబుదామంటూ అవని అంటుంది. అబ్బా, భలే బుక్ అయిందని పల్లవి ఇంకాస్త బిగుస్తుంది. అవును అత్తయ్య, అక్క మాట ఇచ్చిందంటే వెనక్కి తగ్గే రకం కాదు. అవును కదా అక్క అంటూ పల్లవి అంటుంది. ఇంతలో అవును, మా వదిన మాట అంటే మాటే అంటూ కమల్, శ్రీకర్ భజన చేస్తారు. ఇక అందరూ డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తారు. ఇంతలో అవని గదిలోకి వెళ్ళి పల్లవి ఒక ప్లాన్ చేస్తుంది. ఆ చీర అవని కోసం కొన్నదే. దీనిపై ఈ స్ప్రే చల్లితే పూజ చేయడం కాదు కదా, దురదలతో గోక్కోలేక చస్తుంది అని పల్లవి మనసులో తెగ సంతోషపడిపోతుంది. వెంటనే స్ప్రే చేసి చీర మీద కుట్టేసి మంచం దగ్గర దాక్కుంటుంది. ఇంతలో అవని అక్కడికి వచ్చి అదే చీర తీసుకుని మార్చుకోవడానికి వెళ్తుంది. అయిపోయింది అవని పని అంటూ సంతోషపడి కిందకు వస్తుంది పల్లవి. ఇక పల్లవి సహా అందరూ బట్టలు మార్చుకుని పూజలో కూర్చుంటారు. ఇక అవని రాక కోసం పల్లవి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో అవని అదే చీర కట్టుకుని పూజలో కూర్చుంటుంది. తన పక్కనే కూర్చుని పూజ చేస్తున్న అక్షయ్ వైపు చూస్తూ ఉంటుంది అవని. చూడు, బాగా చూడు, కాసేపట్లో తెలుస్తుంది అని పల్లవి సంతోషపడుతుంది. ఇంతలో అవనికి దురదలు వచ్చి గోక్కుంటున్నట్లు దురదలు భరించలేక పైకి లేచి
నేను ఈ పూజ చేయలేనని లేచి పారిపోయినట్లు కలలు కంటుంది పల్లవి. తీరా చూస్తే అవని హ్యాపీగా పూజ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా గూకుడు మొదలు కాలేదని చూస్తున్న పల్లవికి పెద్ద షాకే తగులుతుంది. అవని గూక్కుంటుంది అనుకుంటే పల్లవికి దురద పుట్టడం స్టార్ట్ అవుతుంది. ఇదేంటి నాకు దురదలు వస్తున్నాయని పల్లవి అనుకుంటుంది. నెమ్మదిగా దురద ఎక్కువ అవ్వడంతో తెగ గూక్కుంటూ కూర్చుంటూ ఉంటుంది. ఏంటి సరిగ్గా కూర్చో అని కమల్ తిడతాడు. నా బాధ నీకేం తెలుసు బావా అంటూ పల్లవి గూక్కుంటూ ఉంటుంది. ఇక ఇది చూసి అవని సైలెంట్గా నవ్వుకుంటుంది. ఇక దురద భరించలేక ఇప్పుడే వస్తానంటూ మధ్యలో లేచి చీర మార్చుకుని వస్తుంది పల్లవి. ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.